హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి అన్ఎక్స్పెక్టెడ్లీ మరి జేఈఈ అప్లికేషను మరి సెషన్ 2కి సంబంధించింది మళ్ళీ రీఓపెన్ చేయటమే జరిగింది. రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ జాయింట్ అంటే రీఓపెన్ చేశారు. ఎందుకు ఇది పెద్ద మిరాకిల్గా ఉంది. జస్ట్ నేను ఇప్పుడే ఇలా చెక్ చేశాను, మరి ఇది ఉండటం జరుగుతుంది. చూద్దాం అసలు ఎందుకు రీఓపెన్ చేశారో ఏందో, దీని కథా కమావేశం ఏందో స్టూడెంట్స్కి. మరి 12వ తారీఖు ఇప్పుడే ఓపెన్ చేశారు. రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ జేఈఈ మెయిన్ 2026 ఎందుకు రీఓపెన్ చేశారు? ఎవరైనా మర్చిపోయి ఉంటే అప్లై చేసుకోండి, దయచేసి అప్లై చేసుకోండి. ది ఎన్టీఏ విల్ కండక్ట్ ది జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 సిబిటి బేస్డ్. మనకి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు అయితే జరుగుతాయి, మీ అందరికీ తెలుసు. వీళ్ళు రీఓపెన్ చేయటం అయితే జరిగింది. ఇక్కడ ఎందుకు రీఓపెన్ చేశారు? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియల్లీ ఓపెన్. మరి ఫిబ్రవరి 1 నుంచి 25 వరకు ఓపెన్ చేశారు. మరి పబ్లిక్ నోటీసు ఒకటి, తర్వాత ఆపర్చునిటీ ఫర్ కరెక్షన్ కూడా అయిపోయింది. మరి 27, 28 నుంచి కరెక్షన్ అయిపోయింది. హౌఎవర్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఎన్టీఏ has received multiple representation from candidate రిక్వెస్టింగ్ ఎక్స్టెన్షన్ రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్. మళ్ళీ రీఓపెన్ చేశారు. ఎన్టీఏ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మన ఛానల్ తరపున. మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. నాకు కూడా 2-3 కాల్స్ వచ్చినాయి, సార్ నేను మర్చిపోయాను, ఏప్రిల్ సెషను జేఈ అప్లై చేయడం మర్చిపోవడం జరిగింది అని అవ్వటం జరిగింది. చూడండి ఇక్కడ మరి సెషన్ 2 అప్లికేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ సబ్మిషన్ ఆఫ్ 2026 ఇది చూడండి. ఇక్కడ ఇన్ రెస్పాన్స్ టు రిక్వెస్ట్ రిసీవ్డ్ ఎన్టీఏ ఈజ్ డిసైడెడ్ రీఓపెన్ రిజిస్టర్ పోర్టల్ రీఓపెన్ చేశారు. ఈ రోజు నుంచి 12వ తారీఖు నుండి 2026 13 రేపు నైట్ 9 గంటల వరకు, రేపు 9 గంటల వరకు కూడా మీరు మరి ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకో. ఇది మంచి అవకాశం, ఇలాంటి అవకాశాలు దొరకవు. ఈ ఎన్టీఏ వాళ్ళు ఈ మధ్య కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నాం. వాళ్ళని మంచి పనులు చేసినప్పుడు కొంచెం అప్రిషియేట్ చేయాలి, దానిలో తప్పదు. మరి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ పబ్లిక్ నోటీసు రిగార్డింగ్ దే ఫిల్ మళ్ళీ రీఓపెన్ అయితే చేశారు. ఎవరైనా కొత్తగా ఉంటే మరి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సేమ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోయినామా, వాళ్ళు రీఓపెన్ చేయటమే జరిగింది. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మరి సెషన్ 2కి అప్లై చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. సెషన్ 2కి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, న్యూ క్యాండిడేట్స్ అయితే న్యూ, ఇది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ వెళ్ళినట్టయితే మీరు మీ యొక్క జేఈఈ మెయిన్ ఏప్రిల్కి సంబంధించింది, మరి ఆ జనవరి సంబంధించిన అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఏ వాళ్ళైతే రీఓపెన్ చేశారు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇది చాలా మంచి అవకాశం, ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పరిస్థితులు ఇవాళ రేపు మంచి అవకాశం, ఇవాళ రేపు మాత్రమే ఎన్టీఏ వాళ్ళు జేఈఈ అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా మర్చిపోయి ఉంటే. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.